2019లో 151 సీట్లు, ఇంకా తిరుగులేదు, 30 సంవత్సరాలు మాదే రాజ్యం అన్నట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడారు. మొట్టమొదటి స్టార్ట్ చేసిందే డిస్ట్రక్షన్ తో స్టార్ట్ చేశాడు. ప్రజావేదికను కూల్చినటువంటి సందర్భం మనందరికీ కూడా గుర్తుంది. వచ్చిన వెంటనే ఇసుకను ఆపేశారు. ఇసుక నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోవాలన్న ఆలోచనతో అప్పుడున్నటువంటి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మీద బతికే కూలీలందరికీ కూడా జీవితం లేకుండా ఆ రోజు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిగా అప్పుడు తీసుకొని వచ్చారు. పెన్షన్లు పెంచుతామన్నాడు. అప్పుడులో 1000 రూపాయలు పెంచుతామని చెప్పి 5 సంవత్సరాలు తీసుకొని 250 చేశారు. జల్ జీవన్ మిషన్ గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో 15,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు తీసుకొని వస్తే వేస్ట్ చేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు ఉంది. అలాగే మన పోలవరం తాలూకు ప్రాజెక్ట్ గతంలో 1% కూడా దానికి ఫిల్లింగ్ ఎర్త్ వర్క్ కూడా చేసినటువంటి సందర్భం లేదు. కేవలం 5 సంవత్సరాలు కాలం గడిపారు, మాయ మాటలు చెప్పారు, ప్రెస్ ముందుకు వస్తే బూతులు తిట్టారు, కక్షలు సాధించుకున్నారు. కానీ ప్రజలకు ఉపయోగపడిన కార్యక్రమం ఏదైనా చేశారంటే ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి తాలూకు నిర్ణయాలు గానీ, వాళ్ళు ప్రభుత్వం చేసినటువంటి తప్పులు గానీ ఈ రోజు కొన్ని సందర్భాల్లో నిధులు తీసుకొని రావాలంటే అడ్డంకులుగా మారాయి. అప్పుడేమో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ప్రతిపక్షం బయటకు రావడానికి లేదు, ఎవరు పల్లెత్తి మాట అనడానికి లేదు ప్రభుత్వం మీద. ఈరోజు స్వేచ్ఛ ఉందా లేదా? ఈరోజు ప్రతిపక్షానికి అడగండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు లేదా? వాళ్ళు కూడా ఎన్డీఏ ప్రభుత్వంకి ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ఇస్ అ ప్రయారిటీ, కాన్స్టిట్యూషన్ ఇస్ అ ప్రయారిటీ, డెమోక్రసీ ఇస్ అ ప్రయారిటీ. వీటన్నిటిని కూడా మెయింటైన్ చేస్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు కానీ, రాష్ట్రం కానీ ముందుకు వెళ్తుందనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో కొన్ని స్టాండర్డ్స్ మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తున్నాం.